అందరికీ మరణాతండి. దేవుని మహాకృపతో శిలువ ధ్యాన ప్రార్థనలు మరొక సమయం మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవుని వందిస్తున్నాం. ఈరోజు వాక్యములు మనం చూస్తే మత్తయి సువార్త 22వ అధ్యాయం 15 నుండి 22 వచనాల వరకు గమనించినట్లయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మరి ఆనాటి మత పెద్దలు అడుగుతూ ఉన్నారు, కైసరుకు పొందించుట న్యాయమా కాదా అని అడిగినప్పుడు యేసు ప్రభు ఒక చక్కని జవాబు చెప్పారు. కైసరుది కైసరికి, దేవుని దేవునికి ఇవ్వండి అని చెప్పారు. కైసరిది కైసరికి ఇవ్వండి అని చెప్పినప్పుడు ఆ పనురూక మీద వారు కైసరి సంతకాన్ని ప్రభు చూపించి కైసరిది కైసరికి ఇవ్వండి అని చెప్పారు. మరి దేవుని దేవునికి ఇవ్వండి అని చెప్పినప్పుడు మానవులమైన మనందరం కూడా దేవుని పోలికలు చేయబడ్డాం. దేవుడు తన ఆత్మను మనకిచ్చాడు కనుక మనకి దేవుడిచ్చిన ఆత్మను దేవునికి ఇచ్చి, అనగా దేవునికి విధేయులుగా మనం జీవించడమే దేవుని దేవునికి ఇచ్చుట. కాబట్టి కైసరిది కైసరికి, దేవుని దేవునికి ఇవ్వమని చెప్పి వారికి చక్కని జవాబు చెప్పిన యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితానికి ఆయన పరిపూర్ణమైన సమాధానమై ఉన్నాడు కనుక ఆయనకి మనం సమర్పణ చేసుకుని ముందుకు సాగుదాం. అటు ధన్యత ప్రభు దయచేయను గాక. ఆమేన్.